జైలు గోడలను బద్దలు కొట్టడం అంత సులువా? రక్తపిశాచి పిచ్చివాగుడును నిజం చేస్తాడా? ఉగ్రవాది యాసిన్ భత్కల్ చర్లపల్లి కారాగారం నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశాడు. జైల్లో ఉండే ఎస్కేప్ అయ్యేందుకు ప్లాన్ వేశాడు. అతని కాల్ రికార్డులను పరిశీలించిన అధికారులకు ఈ నిజం తెలిసొచ్చింది. భత్కల్ పారిపోతాడని ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. అంతే, పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు చుట్టూ గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఇంతకీ భత్కల్ ఎక్కడికి వెళ్లాలనుకున్నాడు? అతడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? చర్లపల్లి జైల్లో ఒక్కసారిగా అలచడి. మంజీరా బ్యారక్ దగ్గర పోలీసులు బందోబస్తు ఎక్కువైంది. ఆ బ్యారక్ లో ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఉన్నాడు. అతడితో పాటు జైల్లో మరో 12 మంది ఉగ్రవాదులున్నారు. జైలు నుంచి పారిపోవడానికి భత్కల్ వేసిన ప్లాన్ ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కనిపెట్టగలిగాయి. ఢిల్లీ జామియా నగర్ లో ఉన్న తన భార్య జహేదాకు వారానికి 2 సార్లు ఫోన్లు చేస్తున్న భత్కల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. సిరియాలో ఉండే తన స్నేహితుల ద్వారా జైలు నుంచి బయటపడతానని భార్యకు చెప్పాడు. ప్రతి 14 రోజులకోసారి పోలీసులు భత్కల్ ను నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. ఆ సమయంలో పారిపోయేందుకు స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్ కు దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లకు సంబంధం ఉంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన భత్కల్ 2 ఏళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో అరెస్టయ్యాడు. దిల్సుఖ్ నగర్ పేలుళ్లతో ఇతడికి సంబంధం ఉందన్న ఆరోపణలతో ట్రాన్సిట్ వారెంట్ తో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తరలించారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు. జైలు సిబ్బందిని బెదిరించి సెల్ ఫోన్లు తెప్పించుకుంటున్న భత్కల్ తన వాయిస్ రికార్డ్ అవుతుందని తెలిసి కూడా తన ప్లాన్ ఎందుకు వివరించాడన్నది ఆసక్తి రేపుతోంది. పోలీసుల్ని తప్పుదారు పట్టించేందుకే సిరియా స్నేహితులు సాయం చేస్తారని చెబుతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటిదేమీ లేదంటున్న పోలీసులు అదనపు భద్రత ఎందుకు పెంచారో చెప్పట్లేదు. భత్కల్ ను కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఎస్కార్ట్ వాడాలని ఎందుకు భావించారో చెప్పాల్సి ఉంది. జైల్లో ఉండే భత్కల్ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను జైలు డీఐజీ నరసింహ ఖండించారు. గతేడాది నుంచి భత్కల్ జైల్లో ఉన్నా అతడు మొబైల్ ఎప్పుడూ వాడలేదన్నారు. జైలు ఆవరణలో ల్యాండ్ లైన్ తప్ప మరే నెట్వర్క్ లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ లైన్ లో మాట్లాడిన వాయిస్ రికార్డును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భద్రత ఎందుకు పెంచారన్న దానిపై ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈయన బహుశా మాట్లాడిన సార్లన్నీ కూడా ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. రికార్డింగ్ ఫెసిలిటీ కూడా నేను కూడా దాన్ని ఇప్పుడు వరకు కొంతవరకు చూశాను. రికార్డింగ్ ఫెసిలిటీలో వాళ్ళ మదర్తో మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడి నేను ఒక 8 కాల్స్ చెక్ చేశాను. దాన్ని కూడా మేము పరిశీలిస్తాము. సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జైలు నుంచి పారిపోయి ఉంటే భత్కల్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మళ్లీ దాడులకు కుట్ర పన్నేవాడా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.